తెలంగాణ రాష్ట్రంలో పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలుపరచాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలైన సందర్భంగా విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ యూసుఫ్గూడ డివిజన్ నాయకులు జొల్లు ఆనంద్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయోత్సవ సంబరాల్లో భాగంగా మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న మాదిగ జేఏసీ ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పదోన్నతుల్లో ఎస్సీఓ గారికి అమలు చేశారని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని, అదేవిధంగా విద్య ఉద్యోగ రంగాల్లో ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 150 డివిజన్లు ఈ స్వీట్ల పంపిణీ అన్నగారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈసుగూడ బస్తీలో మరి స్వీట్ల పంపిణీ తెలియజేస్తూ మరి ఇక్కడ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాన్ని ఉద్దేశించి అన్నగారు రేవంత్ అన్నగారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ అడిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు 9% రిజర్వేషన్ ఇవ్వడం, రోస్టర్ పాయింట్ 9.7% కావడం మనందరి అదృష్టం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని 100 నియోజకవర్గాలు అనుకున్నాం, కానీ ఇప్పటివరకు 50 నియోజకవర్గాలు మాత్రమే కంప్లీట్ చేసినాం. ఇది 51వ నియోజకవర్గం. ఇది ఎక్కడా పనిచేయం, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలే పనిచేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, దాన్ని మలుచుకొని మాదిగల్ని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి రేపు రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగలందరినీ యాడ్ చేయడం కోసమని మేము కార్యక్రమం పెట్టుకున్నాం. మొన్న మరి రేవంత్ నగర్లో ఆ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. రేపు మళ్ళీ ఉదయం పూట సారథి స్టూడియోస్ పక్కన మన బస్తీ ప్రాంతంలో ఉమామహేశ్వర్ విగ్రహం కాడ ఐపీఎస్ ఉమేష్ చంద్ర కాడ ఉమేష్ చంద్ర స్టాచ్యూ కాడ రేపు ఉన్నది. మిత్రులారా, ఎందుకంటే 30 ఏళ్ళ ఈ వర్గీకరణ ఉద్యమంలో ఎందరో మంది పెద్ద పెద్ద ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్లు కూడా ఈ పనిని చేయలేకపోయారు. 94లో ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఎవరు చేయని పని రేవంత్ రెడ్డి గారు చేసి, అది కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక, సుప్రీంకోర్టు తీర్పు కేవలం మాదిగల తరఫున ధర్మం ఉంది న్యాయం ఉందనే చేయడం జరిగింది. ఇందులో బీజేపీ పాత్ర ఎక్కడా లేదు. మీరందరూ కూడా యువకులు చెప్పాలి, సుప్రీంకోర్టు తీర్పుకు రాజకీయ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఏముంటుంది కదా. మన దాంట్లో ధర్మం ఉంటే మనకు వస్తుంది. అట్లా మనకు వచ్చింది. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆ జెండా దాన్ని అందుకొని వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో ఒప్పుకొని మరి చట్టం చేయడం జరిగింది. కాబట్టి వారికి మద్దతుగా అనుకున్న ప్రకారమే మనం అందరం కూడా రేవంత్ రెడ్డి పక్షాన ఉండాలి. ఎందుకంటే మనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఒక్కసారి ధన్యవాదాలు చెప్పాలి. అది యాజ్ ఏ ఓటర్లుగా మీకు వచ్చింది ఆ అవకాశాన్ని ఆయనకి ఇవ్వాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, మరి మేము కూడా ఇక్కడే కార్యక్రమాలు చేయాలనుకున్నాం. ఎందుకంటే మాదిగ జాతికి చైతన్యపరిచి కాంగ్రెస్ పక్షాన్ని తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా జూలై 6 కానీ 8 కానీ మీ అందరితో మాట్లాడినాకనే అది జూలై 7వ తారీఖు ఎంఆర్పీఎస్ ఆవిర్భావం ఉంది. ఆ రోజు కాకుండా ముందు రోజు వెనుక రోజు మనం ఇప్పటివరకు 30 ఏళ్లలో మాదిగ ఉద్యమంలో పనిచేసినటువంటి మాదిగ నాయకులందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఈ జూబ్లీహిల్స్లో పెట్టాలనుకుంటున్నాం. మీరందరూ సహకరించాలి. చాలా పెద్ద ఎత్తున మేము ఇంతమందికి గ్యాప్ చేయాలంటే బాగా కష్టపడేవాళ్ళం. అందరూ ఆనంద్, శివ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, మహేందర్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ పెట్టుకుందామో మీరందరూ కూడా చెప్పాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన యువ నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా. మీ పేరు మాకు తెలియదు, మళ్ళీ అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో ఎవరు టికెట్ ఇచ్చినా మనం కాంగ్రెస్కే పనిచేద్దాం. ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వ్ కాదు, మన ఎస్సీలు ఎవరు కూడా టికెట్ అడుగుతలేదు. ఒకవేళ అది అజుద్దీన్కి పోయినా, అది నవీన్ యాదవ్కి పోయినా, బొంతురామోన్కి పోయినా, తర్వాత అది సిఎన్ రెడ్డికి పోయినా, బాబా ప్రసిద్ధికి పోయినా మనకు సంబంధం లేదు. మనం మాత్రం ఖచ్చితంగా వర్గీకరణ చేసినందుకు రేవంత్ రెడ్డికి మనం ఒకసారి అవకాశం కల్పించాలి. రేవంత్ రెడ్డి ఎవరిని క్యాండిడేట్ పెడితే మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు మహేందర్కి, శివకి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా మేము మొత్తం డివిజన్లలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
మన నుంచి వచ్చినటువంటి అన్న మల్లేష్ అన్న, మన మాదిగ సంఘానికి రాష్ట్ర చైర్మన్ బొమ్మన స్టాలిన్ గారు, మా తెలంగాణ ఉద్యమకారుల సంఘం, ఇతను కవాడిగూడ శేఖర్, ఇప్పుడు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మన బస్సులలో తిరిగి మనకు అన్ని జమ చేస్తా ఉన్నాడు. ఈయన గోరెల్లి సురేష్, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఓయూ నాయకుడు. ఈయన మన మిసాల మహేష్, మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర గవర్నర్. ఆయన గణేష్, జోగు గణేష్, మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ దిగుతున్నాం. అక్క వరలక్ష అక్క మహిళా సంఘం అధ్యక్షురాలు, పల్లవి గారు అంబేద్కర్ యువన సంఘం, ఇంకా ఆమెని ఇంకా యాక్టివ్గా పెట్టలేదు, రేపు మా ఏం చేస్తాము. అవకాశం ఇచ్చిన యువ నాయకులందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తూ, మరి ఒక కార్యక్రమమేమో మాదిగ ఉద్యమకారులకు సన్మానం, రెండవ కార్యక్రమమేమో మాదిగల అలయవలై, ఇవి కూడా నెక్స్ట్ చేసుకుంటూ పోదామని కూడా సందర్భంగా మీ అందరికీ తెలుస్తూ ముగిస్తాము.